శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం కార్యక్రమ శ్రోతలకి స్వాగతం, సుస్వాగతం. మన కార్యక్రమాలలో వేదాలలో ఉండేటటువంటి విశిష్టమైనటువంటి విజ్ఞాన సంపద, చాలా విలువైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం వివరిస్తున్నాం. అటువంటి వాట్లల్లో భాగంగా స్నానం చేసేటప్పుడు మనం ఎలా స్నానం చేయాలి, దానికి ఏమైనా మంత్రాలు ఉంటాయా, మామూలుగా వెళ్ళి నదిలో స్నానం చేసేయటమేనా అంటే ఈ రోజుల్లో ఆ విషయం కూడా తెలియనటువంటి చాలామంది గౌరవం కూడా జలం విషయంలో అంతగా చూపకుండా ఈతలాడటం, స్వేచ్ఛగా స్నానం చేయటం ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం. కానీ వేదాలను పరిశీలించి చూచినట్లయితే, వేద మంత్రార్థ విచారణ చేసి చూసినట్లయితే, మనం ఏ జలంలో స్నానం చేయడానికి పూనుకుంటున్నామో ఆ జలం దాన్ని ఎంత గౌరవంగా మనం చూడాలో, ఎలా ధ్యానం చేయాలో, ఎలా ప్రార్థించాలో జలాధిష్టాన దేవతల్ని, దానికి ముందు స్నానం చేయడానికి ముందుగా మృత్తికా స్నానమని మట్టిని చేతిలో పెట్టుకొని ఎడం చేతిలో ఉంచుకొని కుడి చేతితో దాన్ని మంత్రాలతో పవిత్రింపచేసి అభిమంత్రణ చేసి అది శరీరానికి అంతటిని కూడాను పోసుకుని మంత్రం పూర్వకంగా స్నానం చేయాలి అని మనకి వేదాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆ జలములలో అధిష్టాన దేవతగా ఉండేటటువంటి వరుణ దేవత, అలాగే ఇంకా ఇతరమైనటువంటి దేవతలు ఎవరెవరు ఉంటారో అలాంటి వారందరినీ మనం ప్రార్థించాలి. ఇలాంటి విషయాలన్నీ కూడాను మనకు వేదాల్లో కనపడుతున్నాయి. మనం గతించినటువంటి భాగాలలో స్నానానికి ముందు దూర్వామభిమంత్రణం అని, దూర్వ అంటే గరికపోచ, దాని యొక్క విలువ, దాని యొక్క మహిమ, దాని యొక్క వర్ణన చాలా గొప్పగా వేదాలు మనకు చెప్పినాయని మనం వివరించుకున్నాం. దాన్ని కూడా శిరస్సు యందు ఉంచుకుని, దాంతోపాటు మృత్తు, మట్టి అన్నమాట, మృత్తిక అంటాం సంస్కృతంలో, దాన్ని అభిమంత్రణ చేసి శరీరాన్ని రాసుకోవాలి. ఆ అభిమంత్రణ చేసే మంత్రాలు చూడండి ఎలా ఉన్నాయో, ఆ మంత్రాలు ఏమని వరకు వర్ణిస్తున్నాయో, దానివల్ల ఎంత ప్రయోజనం మనం పొందవచ్చో ఈ మంత్రార్థ విచారణ ద్వారా మనం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ మంత్రాలు ఉంటాయి: మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అని అంటున్నాయండి. అంటే ఆ మృత్తికను గురించి మాట్లాడుతూ అనే మాటలు. ఏమండి, మృత్ అనేటటువంటిది మట్టి కదా, అది జడమైన పదార్థం కదా, దాంతో మాట్లాడటం ఏంటండి? ఏదైనా జడ పదార్థంతో ప్రపంచంలో ఎక్కడైనా ఎవరితోన్నా మాట్లాడుతున్నామా? ఓ గోడ ఉంది, ఓ రాయి ఉంది, అటువంటి వాటిని ఉద్దేశించి ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా. మరి వేదాలలో ఈ మృత్తికే అనేటటువంటి, అలాగే మట్టి కూడా జడమే, దాంతో దాన్ని సంబోధించి మాట్లాడటం ఏంటండి? పైగా వేదాలలో ఉన్న విషయాలు మనం పోనీ ఏదో కల్పితము అనటానికి అవకాశాలు లేదు అని అంటే దానికి అర్థం ఏం చెప్పాలి అంటే, ఆ మృతికి అభిమాని దేవతలని దేవతలు ఉంటారు. అభిమాని దేవత లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అదెట్లాగా అని మనం ఆలోచించినట్లయితే, సృష్టి క్రమంలో పరమాత్మ జగత్తులను సృజించినప్పుడు పంచభూతాలని మొట్టమొదట సృజించారు అని తైత్రీయోపనిషత్తు
తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ అనంటూ మొట్టమొదట్లో పంచభూతముల యొక్క సృష్టిని చెప్పింది. అవన్నీ కూడా జడాలే. అయ్యో, ఈ జడములతో మనకు ఎలా వ్యవహారం జరుగుతుందండి అని తర్వాత పరమాత్మ దాంట్లో తను ప్రవేశించాడు జీవరూపంలో అని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి. అంటే ఈ జగత్తులో మన కనపడేటటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచకం, అనేక కొండలున్నాయి, అనేక చెట్లున్నాయి, అనేక పుట్లున్నాయి, లతలున్నాయి, తీగలున్నాయి, అలాగనమాట. అన్నింటిలోనూ పరమాత్మ అంతర్యామిగా లోపల ప్రవేశించి ఉన్నాడు అని వేదాంత శాస్త్ర మర్యాద. లేకపోయినట్లయితే పర్వతాలు చూడండి, కొన్ని పర్వతాలు పెరుగుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. మన వాళ్ళు నరికేస్తారు, మళ్ళీ కొంతకాలానికి పెరుగుతుంది. అదంతా ఎందుకండి? మహాకవి కాళిదాసు కుమార సంభవం అని ఒక కావ్యం రాశాడు. దాంట్లో మొట్టమొదట్లో హిమవంతుడు ఆయన వర్ణనలతో ప్రారంభించాడు. ఆయన ప్రారంభంలో ఇలా అన్నాడండి: అస్యుత్తరస్యాందిశి దేవతాత్మ హిమాలయో నమనగాధిరాజ పూర్వాపరో వారినిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ అన్నాడండి. ఆ శ్లోకంలో ఆయన ఏమంటున్నాడంటే, అస్యుత్తరస్యాందిశి దేవతాత్మ, హిమవత్పర్వతం అనేటటువంటిది దేవతాత్మ అన్నాడండి ఆయన. ఆత్మస్వరూపం అన్నమాట, దేవతాస్వరూపం అన్నమాట దానికి అర్థం. ఈ విషయం మీకు భాగవతంలో చూసినట్లయితే కృష్ణ పరమాత్మ తను పర్వతాకారంగా ఉన్నాను అని గోవర్ధన పర్వతాకారంగా కనపడుతూ ఆయన దర్శనం ఇచ్చాడు అందరికీ కూడాను. అసలు మన ప్రదేశాల్లో చాలా చోట్ల పర్వతాల మీదే దేవుళ్ళు ఉండడం మనకు తెలుసు. మనకి వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన పరమాత్మ ఆయన కొలువు తీరు ఉన్నారు. నృసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి కొన్ని, అన్ని కొండల మీదే. అంటే ఈ ప్రపంచంలో ఈ పర్వతాలన్నీ నా స్వరూపాలని చెప్పడం కోసం అన్నమాట. కాబట్టి మృతు కూడా అలాగా దేవతాత్మ స్వరూపం కానీ మామూలుది కాదు. లేకపోతే వర్ణన ఎలా చెబుతుందండి శృతి? మంత్రార్థం జాగ్రత్తగా చెప్పుకోవాలి. అలాగా అనవసరమైనటువంటి పూర్వపక్షాలు చేయకూడదు. తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, లేకపోతే ఊరుకోవాలి. విపరీతార్థాలతో మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం అంటున్నాడు. ఓ మృత్తిగా, ఓ అభిమాని దేవత అయినటువంటి ఓ దేవత, నేను దుష్కృతం కృతం, చెయ్యకూడని పనులు నేను ఏవో చేసి ఈ జన్మలో కాకపోతే జన్మాంతరంలో కూడానండి. ఏమో ఎప్పుడు ఏం చేశానో నాకే తెలియదు. అలాంటి దుష్కృతం అంటే ఉగ్రపాపాలనుకోండి, పంచమహాపాతకాలని ఉన్నాయి కొన్ని, ఇంకా అంతకంటే ఎక్కువ లేవు. బ్రహ్మహత్య, భ్రూణహత్య, గోహత్య, అబ్బో పెద్ద పెద్ద హత్యలు. ఇంతకంటే పాపాలు ఏముంటాయండి? అలాంటి దుష్కృతం కృతం, అలాంటి దుష్కార్యాలు ఏవో నేను చేశాను, తద్వారా నాకు పాపం ప్రాప్తించి ఉంటుంది. మృతికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. ఆ పాపాలన్నిటి కూడాను ఓ మృతిగా నువ్వు పోగొట్టవలసిందిగా కోరుతున్నాను అని మృతికతో మాట్లాడుతున్నాడండి. ఏమండి, ఒక్కొక్క పాపానికి నిజంగా ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటూ వస్తే, బ్రహ్మహత్యా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే శాస్త్రాలు ఏమిటి చెప్పేది తెలుసండి? అశ్వమేధ యాగం చెయ్యాలి అని చెబుతాయి. ఎవరు చేయగలరండి అశ్వమేధ యాగం? అది సాధ్యమేనా? అది కాకపోతే మన బ్రహ్మహత్యా పాపం పోయే మార్గమే లేదుగా. అటువంటి వాటిలన్నిటి కూడాను ఈ ప్రార్థన, మట్టి, మన్ను, స్నానం, నీళ్లు, నదీ తీరం, అరే చాలా తేలికైన మాటలు ఇవన్నీ కూడాను. అక్కడికి వెళ్ళి ఆ మృతికను తీసుకుని ఎడం చేతిలో పెట్టుకుని మృతికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం అని ఈ రకంగా ప్రార్థించినట్టయితే దేవతలు అనుగ్రహిస్తారు కదండి. తర్వాత ఆ మంత్రంలో మాట్లాడుతూ అంటాడు, మృతికే బ్రహ్మదత్తాసి కాశ్యపే నాభిమంత్రిత. ఓ మృత్తు, ఓ మట్టి, నిన్ను సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు సృజించాడమ్మా. పరమాత్మ నుండి నువ్వు ఆవిర్భవించి వచ్చావు.
అంటే ఎంతో గొప్పదండి. మనం చెబుతాం చూడండి, ఒక్కొక్క వస్తువు ఉందంటే ఇది ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కంపెనీ నుంచి వచ్చింది అని దాని యొక్క గొప్పతనం కోసమని, విలువ కోసమని మనం మాట్లాడుతూ ఉంటుంటాం కొన్ని సందర్భాలలో. దాన్ని బట్టి దాని విలువ, దాని యొక్క మహిమ, గొప్పతనం మనం నిర్ణయించడానికి అవకాశాలు ఉంటాయి. అట్లా ఇక్కడ కూడా భూమిని గురించి మాట్లాడుతూ ఈ మంత్రం సాక్షాత్తు బ్రహ్మనిను సృష్టించాడు. బ్రహ్మ సృష్టించాడంటే ఇంక తిరుగులేదు కదండి. అందుకోసం నువ్వు చాలా గొప్పదానివి. మృతికే బ్రహ్మదత్తాసి కాశ్యపే నాభిమంత్రిత. పైగా కశ్యపుడని మహర్షి, ఆయనే కాదు, ఆయనలాగా చాలామంది మహర్షులండి. వాళ్ళందరూ కూడాను నదీ స్నానానికి పెడతారు ఎప్పుడూ కూడాను. సామాన్యంగా వాళ్ళు నదీ తీరంలో ఉంటారండి. నదీ తీరంలో ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ నదిలో మనం స్నానం చేసే అవకాశం ఉంటుంది. అది వాళ్ళు తెల్లవారుజామున పెడతారు. అంటే ఆ నదీ జలాలలో శక్తి ఉంటుంది. ఆ శక్తి సూర్యోదయం కాకముందు ఆ నదీ జలాల్లో ఉంటుంది. అది సూర్యోదయం అయితే ఆ శక్తి పోతుంది దాంట్లోంచి. ఆ సూర్యోదయం కాకముందు వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. ఆ శక్తి వాళ్ళలో సంక్రమిస్తుందన్నమాట దానికి అర్థం. దానికోసమే వాళ్ళు సూర్యోదయం కాకముందు ఆ నదీ స్నానం చేస్తారు వాళ్ళు. ఆ మహర్షులందరూ కూడాను ఇలాగే నిన్ను అభిమంత్రణ చేసి శరీరాన్ని అంతటినీ కూడాను వాళ్ళు పూసుకుని వాళ్ళందరూ కూడా ఇలా స్నానాలు చేశారమ్మా. వాళ్ళే చేసినప్పుడు మనం చేయడానికి ఇబ్బంది ఏముందండి? మనం కూడా ఆ మార్గాన్నే అనుసరించే వాళ్ళమే. మనకు వాళ్ళు ఆదర్శప్రాయులు. వాళ్ళు ఏం చేస్తే అది మనం చెయ్యాలి. మా తర్వాత వాళ్ళు చేయమనే వాళ్ళు అలా రకంగా చేస్తున్నారన్నమాట దానికి అర్థం. మృతికే బ్రహ్మదత్తాసి కాశ్యపే నాభిమంత్రిత. తరువాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు, మృతికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం అని అంటున్నాడండి. నాకు పుష్టినివ్వవలసిందిగా కోరుతున్నాను అని అడుగుతున్నాడు ఆ మృతితో. అదేం పుష్టినిస్తుందండి ఇతనికి? వీడు బలంగా ఉండాలట, వాడి ఇంద్రియాలు పటుత్వంగా ఉండాలి, శరీరం బలంగా ఉండాలి, అన్ని పనులు వాడు చేసుకోవడానికి సమర్థవంతంగా ఉండాలి. అటువంటి పుష్టి నాకు కావాలి, అది నువ్వు ఇవ్వవలసి ఉంది అని అంటూ దాన్ని ప్రార్థిస్తున్నాడు. అది నిజంగా కుదురుతుందంటారా? అంటే త్వయి సర్వం ప్రతిష్ఠితం అని చెప్పిందండి. ఎందుకంటే నీ యందే సమస్తము ప్రతిష్ఠితమై ఉంది కదమ్మా. భూమి మీదే కదా అంతా. ప్రపంచంలో మనకు పుష్టినిచ్చేటటువంటి పదార్థాలన్నీ కూడాను భూమిలో ఉన్నాయి. మీకు ఏ పదార్థాల వల్ల పుష్టి కలుగుతోందని మీరు అనుకుంటున్నారు? ఆహార పదార్థాలే. కొంతమంది బాగా విలువైనటువంటి ఆహారాలు తింటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, వాళ్ళ ధనాన్ని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి. దానివల్ల వాళ్ళు మంచి పుష్టి, బలం, శక్తి, సామర్థ్యం, ఓజస్సు ఇవన్నీ కూడా పొందుతున్నారు. అవన్నీ నీలోనే ఉన్నాయి కదా. కాబట్టి నువ్వు అనుకుంటే నాకు తప్పకుండా బలాన్ని చేకూరుస్తావని నేను అనుకుంటున్నాను. మృతికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. మృతికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్ణద మృతికే. అందరికీ ప్రతిష్టా కారణం నువ్వేనమ్మా. అంటే మనం ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడుంటున్నాం? భూమి మీదే ఉంటున్నాం. ఈ భూమి మీదే మనకి ప్రతిష్ట అంటే స్థితి అన్నమాట, నిలకడ. ఆ భూమి లేకపోతే మనం ఎలా ఉంటామండి? పక్షుల్లాగా ఆకాశంలో ఎగిరిపోతామా? ఎగిరితే ఎగరచ్చు, కానీ చేత కావటం లేదుగా. ఎగిరే వాళ్ళు ఎగురుతూ ఉంటారు, వాళ్ళకి భూమితో సంబంధం లేకపోవచ్చు, కానీ మనకలా కుదరదు కదా. అందువలన సమస్తమైనటువంటి ఔషధి జాతం కానీ, మానవులు కానీ, పశువులు కానీ ఇవన్నీ కూడాను భూమిని ఆశ్రయించుకుంటున్నాయి. కాబట్టి వీటికి అన్నింటికి కూడాను ప్రతిష్ట, స్థితిగతులు, బాగా స్థిరంగా ఉండటం అనేవన్నీ భూమి ద్వారా జరగాల్సిందే. కనుక నువ్వు మాకు ప్రతిష్టా కారణం నువ్వే ఉన్నావు. మృతికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్ణుద మృతికే. ఓ మృతిక, నాలో ఉన్నటువంటి పాపాలన్నిటి కూడా నిర్ణుద, పూర్తిగా పోగొట్టవమ్మా. నేను మట్టి రాసుకుని స్నానం చేస్తున్నా. దీనివల్ల సమస్త పాపాలు పోతాయి అంటే
మట్టి రాచుకుంటే నష్టమే ఉందండి, మళ్ళీ కడుక్కోవచ్చు, శరీరం స్నానం చేయగానే అన్నీ పోతాయి. మనం రాచుకునేటప్పుడు ఈ భావాలతో దాన్ని మనం సేవించినట్లయితే తర్వాత మళ్ళీ మనం నదీ స్నాన కాలంలో ఆ నదీ జల ప్రభావం చేత మన శరీరం మళ్ళీ శుభ్రంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని ఈ రకమైనటువంటి ప్రార్థన అంతా కూడాను ఈ మృత్తికా స్నానాల్లో ఆ మృత్తికా స్నానాలు చేయడం అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి విషయాలు. వాళ్ళు మహర్షులు అరణ్యాల్లో ఉన్నారనుకోండి, ఇప్పుడంటే ఇక్కడ ఏదో మనం చాలా అనేక రకములైనటువంటి సబ్బులు మొదలైనటువంటివన్నీ మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం, కానీ ప్రాచీన కాలంలో ఇవేమీ లేవు. వాళ్ళు ఆ రకంగా మృత్తికా స్నానాలు చేసేవాళ్ళు. ఇవన్నీ దాని ప్రభావం వాళ్ళకి పరిపూర్ణంగా, దాని ప్రయోజనం కూడా వాళ్ళు పరిపూర్ణంగా పొందారు. మనం కూడా అలాగా పొందవచ్చు అని మనకి ఈ మంత్రాలన్నీ హెచ్చరిస్తున్నాయి. ఈ రకంగా ఆ మృత్తికని ప్రార్థించి అలాగే దూర్వని ప్రార్థించి ఈ రెండింట్లతో మనం స్నానం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి సమస్త పాపాలు పోతాయి అని అంటంలో సందేహమేం లేదు. ఈ విషయంలో మనకు ప్రమాణమైనటువంటిది మంత్రాలే. వేదం ప్రమాణం కదండి అన్నింటికంటేను. ఒకవేళ ఏదైనా పురాణాలు ఇతిహాసాలు వాట్లలో కూడా చెప్పబడి ఉన్నను, వేదాల్లో కూడా ఉంది అంటే ఇంకా గౌరవం. కాబట్టి ఆ రకమైనటువంటి మంత్రాలన్నీ కూడాను దీంట్లో చెబుతున్నాయి కనుక మనం ఇలాంటి స్నానాన్ని ఆచరించి మన పాపాలని పోగొట్టుకుని తర్వాత ఉత్తరక్రియ, ఇంకా ఆ తర్వాత మీరు సంధ్యావందనం చేస్తారో లేకపోతే ఏదైనా పుణ్యకర్మ చేసుకుంటారో అన్నింటికి ఈ స్నానం అనేది మొట్టమొదట్లో చేయవలసి ఉంటుంది కనుక ఇవన్నీ కూడా మనం ప్రార్థించాలి. అదే కాదు, అసలు ప్రార్థనలో మనం ఆలోచించినట్లయితే గంగా, యమున, సరస్వతి, గోదావరి ఇలాంటి నదులన్నిటి కూడాను మనం రోజు ప్రార్థించాలండి. చూడండి, ఈ పైన ఆ నదులను అభిమంత్రం ఆహ్వానం చేయటం, ఆ జలాన్ని అభిమంత్రించడం, ఆ జలములలో ఉన్నటువంటి దేవతల్ని ప్రార్థించటం, ఈ విషయాలని కూడా మాట్లాడుతోంది శృతి. అంటుంది, హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచిత యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ యన్మే మనసా వాచా కర్మణా బాదుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితా చ పునంతు పునః అని ఉంటుందండి. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏదో నదీ స్నానం, గంగో గోదావరో లేకపోతే కృష్ణానదో కావేరో ఏదో మహానది దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థిస్తున్నాడండి. ఏమంటాడంటే ఆ నదిలో వరుణుడు అధిష్టాన దేవతగా ఉంటాడండి. జలానికి అధిష్టాన దేవత వరుణుడు. ఆయన చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. ఆయన దగ్గర పాశం ఉంటుంది, వరుణ పాశం అంటారు. ఆ పాశం వేసి లాగేశాడంటే అయిపోతాం మనం. అందువలన ఆయన మనం ప్రార్థించాలి, స్వామి నాకు నువ్వు చోటు ఇయ్యి, నీలో నేను ప్రవేశిస్తున్నా, స్నానం చేయడానికి వస్తున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించాలి అని ఆయన్ని మొట్టమొదటితో సవినయంగా మనం కోరాలి. కోరి తర్వాత దాంట్లో మనం ప్రవేశించాలి. అక్కడ వర్ణన చెబుతూ మాట్లాడుతూ ఈ మంత్రం ఉంటుంది, హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే. అక్కడ వరుణుడు ఉన్నాడు అనటంలో ఏమిటి, నీకు ఉన్నాడా లేదా? నాకేం కనపడలేదండి, అందుకోసమని ఉన్నాడా లేదా అని నాకు అనుమానమేను అని ఒకవేళ అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అలా అంటల్లా శృతి. ఆయన హిరణ్య శృంగంట. ఆయన ఒక రాజు. దేవతల్లో వరుణుడు రాజు అని బిరుదు. అంచేత రాజకోట్లో చేరాడు, రాజులలో చేరతాడు ఆయన. అటువంటి వాడు కిరీటాలు పెట్టుకుంటాడు కదండి. రాజులు సహజంగా కిరీటాలు పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ నీళ్ళల్లో ఆ నీళ్లు ఇలా తరంగాలుగా పైకి వస్తున్నాయి అనుకోండి. ఆ సమయంలో సూర్యోదయం అయిందనుకోండి, ఆ కిరణాలు ఆ తరంగాల మీద పడ్డాయనుకోండి, తలతలా మెరిసిపోతూ ఉంటుంటుంది జలం. అది ఎలా ఉందంటే చూస్తే వరుణరాజు కిరీటం పెట్టుకున్నాడు ఏమిటిరా అన్నట్టుగా, ఉత్ప్రేక్షాలంకారం అన్నట్టుగా కనపడుతున్నాడు అనమాట హిరణ్య శృంగం. అదే కాక మనం దేవాలయాల్లో పైన శిఖరం పెడతాం చూడండి, గోపురం శిఖరాలు, అది బంగారపు తొడుగులు,
అవి బంగారపు శృంగాలు అని అంటుంటాం కదా, అలాంటిది కూడా కనపడవచ్చు. అలా కనపడుతోంది అన్నమాట దానికి అర్థం. అలాంటి హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే, ఆ వరుణదేవతను నేను ప్రార్థిస్తున్నాను, ఆయన్ని పొందుతున్నాను అని మొట్టమొదట్లో ఆ వరుణదేవత ప్రార్థన, దాంతో ప్రారంభం ఈ స్నాన మంత్రాలు. ఎందుకోసమని ఆయన మనం ప్రార్థిస్తున్నాము అని అన్నట్లయితే, తీర్థం మే దేహి యాచిత, ఆయన్ని యాచిస్తున్నాం, స్వామి నీలో నేను ప్రవేశించాలి, అనుమతి ఇయ్యి, నాకు తీర్థాన్ని ఇయ్యి, ఆ చోటు చూపించు, స్నానం చేసే ఏర్పాటు నేను రావడానికి నాకు చోటు చూపించు అని మనం స్నానం చేయడానికి ఆ తీర్థాన్ని మనం యాచిస్తున్నాం అన్నమాట. తీర్థం చూడండి, దేవాలయాల్లో తీర్థం ఇస్తారు. అది మనం కూడా అడిగి, ఏమంటే నాకు కూడా కాస్త తీర్థం ఇస్తారా అని అడిగి తీసుకుంటామండి. దేవుడికి అభిషేకం చేసినటువంటి తీర్థం ఎంతో విలువైనటువంటిది. అలాగా ఈ తీర్థం కూడాను, ఈ గంగ ఉందనుకోండి, అది ఏమిటో మీకు తెలుసా? అసలు గంగ సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క పాదంలోంచి వచ్చినట్టుగా పురాణాలన్నీ కూడాను స్పష్టంగా చెబుతున్నాయి. అందువలన అది విష్ణు పాదోద్భవ, విష్ణు పాదంలోంచి వచ్చింది కాబట్టి అది తీర్థం అన్నమాట. గంగ కంటే గొప్ప తీర్థం ఏముంటుందండి? మనం ఇక్కడ కూర్చుని ఇక్కడ ఉండి ఆ గంగని స్మరించుకుంటూ స్నానం చేస్తే మనకి గంగా స్నాన ఫలం వస్తుంది. మనం ఇక్కడి నుంచి బయలుదేరి గంగకి వెళ్ళాలి అంటే చాలా కష్టం, ఎంతో శ్రమ పడాలి, ధనం ఎంతో ఖర్చు పెట్టాలి. మన దగ్గర ఎక్కడదండి అంత సొమ్ము? ఒకవేళ ఉన్నా కూడా మన ఈ వయస్సులో మనం ఈ ప్రయాణం చేసి అక్కడ ఉండడానికి చోటు లేక, అన్నం లేక, ఇవన్నీ ఎవరు బాధలు భరిస్తారండి? దానికంటే మనం ఇక్కడే కూర్చుని ఆ భగవానుని ప్రార్థించినట్టయితే ఆయన పాదోద్భవం అన్నమాట. అంటే ఆ గంగని మనం ఇక్కడే కూర్చొని మనం ప్రార్థించవచ్చు. ప్రార్థించినట్టయితే ఇక్కడికే మనకి సాన్నిధ్యాన్ని పొందుతుందన్నమాట. మనం కూడా చూడండి, గణపతి పూజ కానీ పుణ్యావచనం కానీ చేసుకున్నప్పుడు కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌ తుసాగర సర్వే సప్తద్వీపా వసుంధర అనంటూ గంగాది సమస్త నదులు కూడాను దీంట్లో సాన్నిధ్యాన్ని పొందుగాక అని మనం ప్రార్థిస్తామండి. అందుచేత ఆ నదులన్నింటినీ కూడాను మనం ప్రార్థించుకోవాలి. ఆ ప్రార్థనలో వరుణదేవత ప్రధానంగా అక్కడ ఉంటాడు. ఆయన్ని మనం అనాదరణ చేయకూడదు. ఆయనకి పాశం ఉంటుంది ఆయన దగ్గర. ఒక మంత్రం చెబుతుంది ఆయన గురించి మాట్లాడుతూ, రాజసూయాగంలో అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. ఒక మహారాజు గారు ఆయన గురించి చెబుతూ, ఉపజామ్యైహరతే జినాతి బ్రాహ్మణం వదత్యనృతం అనృతే ఖలు వై క్రియమాణే వరుణో గృహ్ణాతి వారుణయ్య ఉమయంచరు నిర్వపతి వరుణపాశాదే వైనం ముంచతి అశ్వో దక్షిణ అని అంటుందండి. ఆ రాజుగారు అహంకారం, ధనగర్వం, దాని చేత ఏదైనా చేస్తాడు వాడు. అంటాడు ఉపజామ్యైహరతే, పరస్త్రీలందరినీ కూడాను వాళ్ళు లాక్కొచ్చాడు. జినాతి బ్రాహ్మణం, బ్రాహ్మణ్ణి జయించేశాడు. బ్రాహ్మణుడు ఏం చేయగలడు వాడి దగ్గర? ఆయన అంత మాత్రం చేత లాగా బ్రాహ్మణ్ణి అవమానపరచవాడు. వదత్యనృతం, అబద్ధాలాడతాడు. ఇలాంటి వాడిని ఆ వరుణదేవత పట్టేస్తుందిటండి. అనృతే ఖలు వై క్రియమాణే వరుణో గృహ్ణాతి వారుణయ్య ఉమయంచరు నిర్వపతి. అలాంటి వరుణదేవతోద్దేశేన చెరువు ద్రవ్యం ఇచ్చినట్టయితే ఒక యాగంలో దానికి గుర్రం యశ్వం దక్షిణగా ఇవ్వాలన్నారు. అప్పుడు అతని ఆ వర్ణపాశం నుండి విముక్తి అవుతాడు అని ఒక రాజసూయాగంలో ఒక మాట ఉంది. ఆ రకంగా ఆ వరుణుడు దీంట్లో జలాధిష్టాన దేవత ఉంటాడు. అంటే ఇంకొక విషయం, భాగవతంలో ఏకాదశి ఉపవాసాలు చేశారు అందరూ. వసుదేవుడు కూడా ఉన్నాడు, కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి. మరుసటి రోజున ద్వాదశి కొద్దిగా ఉంది, భోజనానికి అందరూ కూడాను సిద్ధమవుతున్నారు. పాపం ఆ వసుదేవుడు ఆకలితో ఉన్నాడో మరి ఏమిటో తెలియదు. వెనక రోజు ఆ ఉపవాసం కదా, ఏకాదశి కదా, స్నానం చేయడానికి వెళ్ళాడండి. ఆ స్నానానికి ఓ సమయం ఉంటుంది. ఆ సమయం కాకుండా అసమయంలో కాని సమయంలో స్నానం చేసినట్టయితే వరుణదేవత పట్టేస్తాడు.
ఈయన ఆకలితో టైం చూసుకోకుండా స్నానానికి వెళ్ళాడు, యమునా నదిలోకి వెళ్ళాడు. వెంటనే వరుణదేవత తీసుకెళ్ళి ఈయన వరుణలోకంలో పెట్టేశాడు. అందరూ భోజనాలు కూర్చున్నారు. వసుదేవుడు రాడు. కృష్ణ పరమాత్మతో చెప్పారు నాన్నగారు రాలేదని. ఆయన యోగ ప్రభావం చేసి చూశాడు. వరుణలోకంలో ఉన్నాడు నాన్నగారని తెలిసింది. వెంటనే యోగశక్తితో వెళ్ళిపోయినాడు. కృష్ణుడు వచ్చేటప్పటికల్లా ఆశ్చర్యపడ్డాడు వరుణుడు. ఏమిటి అన్నాడు. మా నాన్నగారిని తీసుకెళ్ళడానికి వచ్చానన్నాడు. అయ్యో మాకు తెలియదండి, పొరపాటు పడ్డాం మేము. సరేలే అన్నాడు, తీసుకొచ్చాడు. అలాగా వరుణుతో వేళాకోళాలు ఎక్కిరింతలు మనకు పనికిరావు. జలాధిష్టాన దేవత అయినా ఇవన్నీ కూడా మనం గ్రహించి మనం స్నానానికి వెళ్ళాలి. అలాంటివన్నీ కూడాను మనం తెలుసుకుని మనం ఎప్పుడైతే ఈ వేదమంత్రాలన్నింటి కూడాను బాగా విచారణ చేసి ఈ రకంగా స్నానాన్ని మనం ఆచరించినట్లయితే తద్వారా వీడు పరిపూర్ణమైనటువంటి ఆ కోరికలను వాడు అనుకున్నటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పడంలో సందేహమేం లేదు. ఇలాంటి విషయాలన్నిటి కూడాను ముందు రాబోయేటువంటి వెబ్సైట్లో కూడా ఇంకా కొన్ని మంత్రాలు వ్యాఖ్యానం చేయవలసినటువంటి కూడా ఉన్నాయి. వాటన్నిటిని రాబోయే వెబ్సైట్లో నేను మాట్లాడతాను. ఇంతవరకు ఈ విజ్ఞానం అంతా కూడా మనం అర్థం చేసుకుని మనం దేవతల వలన పరిపూర్ణమైన ప్రయోజనాన్ని మనం పొందాలని మనం ప్రార్థిస్తూ ఇందులో విరమిస్తున్న స్వస్తి.